మనం రోజూ డ్రైవ్ చేసే కార్లల్లో మనల్ని సురక్షితంగా ఉంచే ఓ అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అదే బ్రేకింగ్ సిస్టమ్. పైకి చాలా సింపుల్గా అనిపించినా మనం బ్రేక్ పెడల్ నొక్కిన ఆ ఒక్క క్షణంలో జరిగే సైన్స్ మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. పదండి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. బ్రేక్ పెడల్ను నొక్కటం చూడ్డానికి చాలా తేలికైన పనే కదా. కాని ఆ ఒక్క క్షణంలో మన కాలి నుంచి కారు టైర్ల వరకు ఒక అద్భుతమైన ప్రక్రియ మొదలవుతుంది. ఇంతకీ ఏంటది? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మన ప్రయాణం ఇక్కడ్నించి మొదలు. ముందుగా ఒక కారును ఆపడంలో ఉన్న అసలు సవాలేంటో చూద్దాం. తర్వాత మన పాదం పెట్టే చిన్న ప్రెషర్ ఎలా బ్రేక్స్ వరకు వెళ్తుందో, డిస్క్, డ్రమ్ బ్రేక్ల మధ్య తేడా ఏంటో, చివరగా మనల్ని ప్రమాదాల నుంచి కాపాడే స్మార్ట్ టెక్నాలజీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక కారును ఆపడమంటే కేవలం దాని స్పీడ్ తగ్గించడం కాదు. ఇది పూర్తిగా ఫిజిక్స్కు సంబంధించిన ఒక పెద్ద సవాలు. శక్తిని ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడమే ఇక్కడున్న అసలు ట్రిక్. కదులుతున్న ప్రతి వస్తువులో గతిజ శక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇక వేగంగా దూసుకెళ్తున్న కారులో అయితే అది ఒక ప్రచండమైన శక్తి రూపంలో ఉంటుంది. ఆ కారును ఆపాలంటే ఆ శక్తిని ఏదో ఒకటి చేసి తీరాలి. బ్రేకులు అసలు పని అదే. మరి ఆ శక్తి అంతా ఎక్కడికి పోతుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. బ్రేకులు ఆ ఎనర్జీని నాశనం చెయ్యవు, కేవలం దాని రూపాన్ని మారుస్తాయి. ఘర్షణను అంటే ఫ్రిక్షన్ను ఉపయోగించి కదలిక శక్తిని భరించలేని వేడిగా మారుస్తాయి. అందుకే చూడండి, గట్టిగా బ్రేకులు వేసిన తర్వాత చక్రాల దగ్గర వేడి ఆవిర్లు రావడం మనం గమనించవచ్చు. ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. మనం బ్రేక్ వేసినప్పుడు కారు బరువంతా ముందువైపుకు వస్తుంది. కారు ముందు భాగం కొద్దిగా కిందికి వంగినట్టనిపిస్తుంది కదా, గమనించారా? దీనివల్ల కారును ఆపే పనిలో ఏకంగా 70% భారం ముందు బ్రేకులపైనే పడుతుంది. అందుకే అవి వెనుక బ్రేకులకన్నా పెద్దవిగా, చాలా శక్తివంతంగా ఉంటాయి. సరే, శక్తిని వేడిగా మార్చాలని మనకు తెలిసింది. కాని ఈ ప్రక్రియను మొదలుపెట్టేది ఏది? మన పాదం. ఆ చిన్న స్పర్శ అంత పెద్ద వ్యవస్థను ఎలా కదిలిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యవస్థలో హీరో ఎవరంటే మాస్టర్ సిలిండర్. ఇదొక చిన్న ఇంజనీరింగ్ అద్భుతం. మనం పెడల్పై పెట్టే చిన్న బలాన్ని కొన్ని టన్నుల బరువున్న కారును నిమిషాల్లో ఆపగలిగేంత శక్తివంతమైన ద్రవ ఒత్తిడిగా మార్చేస్తుంది. దీన్నే ఫోర్స్ మల్టిప్లికేషన్ అంటారు. ఆధునిక బ్రేక్ సిస్టమ్స్లోని ఈ సేఫ్టీ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోవాలి. మాస్టర్ సిలిండర్లో 2 ఇండిపెండెంట్ సర్క్యూట్లు ఉంటాయి. ఒక్కసారి ఊహించండి, ఏదైనా కారణం చేత ఒక బ్రేక్ లైన్ ఫెయిల్ అయినా సరే రెండో సర్క్యూట్ పనిచేస్తూనే ఉంటుంది. దీనివల్ల బ్రేకులు పూర్తిగా ఫెయిల్ అయ్యే ప్రమాదం దాదాపుగా ఉండదన్నమాట. ఇది ప్రాణాలను కాపాడే డిజైన్. మాస్టర్ సిలిండర్లో పుట్టిన ఈ శక్తివంతమైన ప్రెషర్ రెప్పపాట్లో కారు 4 చక్రాలకు ఎలా చేరుతుంది? దాని వెనుక ఉన్న రహస్యమే ఈ హైడ్రాలిక్ సూపర్ హైవే. ఈ ప్రక్రియ అంతా ఒక చైన్ రియాక్షన్లా ఉంటుంది. మొదట మన పాదం పెడల్లు నొక్కుతుంది. ఆ ఫోర్స్ మాస్టర్ సిలిండర్లో హైడ్రాలిక్ ప్రెషర్ను క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ను బ్రేక్ ఫ్లూయిడ్ అనే ద్రవం పైపుల ద్వారా చక్రాల వరకు తీసుకెళ్తుంది. చివరిగా ఆ ప్రెషర్ చక్రాల దగ్గరున్న బ్రేక్లను పనిచేయించి కారును ఆపుతుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఈ మొత్తం సిస్టంకు ప్రాణం పోసేది బ్రేక్ ఫ్లూయిడ్. ఇది చాలా స్పెషల్ లిక్విడ్. గాలిలాగా దీన్ని నొక్కలేం, అంటే ఇది సంకోచించదు. అందుకే మనం పెడల్పై వేసే బలం ఏమాత్రం వేస్ట్ కాకుండా నేరుగా చక్రాలకు చేరుతుంది. అంతేకాదు, బ్రేకుల దగ్గర పుట్టే భగభగమండే వేడిని తట్టుకుని ఆవిరిగా మారకుండా ఉండే శక్తి కూడా దీనికుండాలి. సరే, ప్రెషర్ చక్రాల వరకు చేరింది. ఇప్పుడు ఆ ఒత్తిడిని ఘర్షణగా మార్చి కారును ఆపే అసలైన సైనికుల గురించి తెలుసుకుందాం. అవే డిస్క్ బ్రేకులు మరియు డ్రమ్ బ్రేకులు. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా అవి వేడిని ఎలా హ్యాండిల్ చేస్తాయి అనే దానిలోనే ఉంది. డిస్క్ బ్రేకులు గాలికి ఓపెన్గా ఉండటం వల్ల పుట్టిన వేడి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అందుకే వాటి పర్ఫార్మెన్స్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాని డ్రమ్ బ్రేకులు మూసి ఉండటం వల్ల వేడి లోపలే ఉండిపోయి పదే పదే బ్రేకులు వేస్తే వాటి పట్టు తగ్గే ప్రమాదముంది. అందుకే ఇప్పుడు వస్తున్న కొత్త కార్లలో డిస్క్ బ్రేకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో వచ్చే కార్లలో డిస్క్ బ్రేకులు
ఒక స్టాండర్డ్గా మారిపోయాయి. ఎందుకంటే అవి వేడిని సమర్థవంతంగా బయటకు పంపి బ్రేక్ ఫేడ్ అనే ప్రమాదకరమైన పరిస్థితిని నివారిస్తాయి. నీటిలో, దుమ్ములో కూడా వాటి పనితీరు తగ్గదు. అన్నింటికన్నా ముఖ్యంగా అవి అత్యంత నమ్మకమైన, కన్సిస్టెంట్ బ్రేకింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇప్పటివరకు మనం మెకానికల్ సిస్టమ్స్ గురించి చూశాం. కానీ ఆధునిక బ్రేకింగ్ కథ ఇక్కడితో అయిపోలేదు. దీనిపైన ఇంకో లేయర్ ఉంది. అదే మనల్ని ప్రమాదకర పరిస్థితుల్లో కాపాడే ఒక తెలివైన ఎలక్ట్రానిక్ సేఫ్టీ నెట్. మనందరికీ ఈ అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఉండే ఉంటుంది. అత్యవసరంగా సడన్గా బ్రేకులు వేసినప్పుడు కారు అదుపు తప్పి జారుతుంది. అసలు చక్రాలు ఆగిపోయినా కారు ఎందుకు ముందుకు జారుకుంటూ పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. అదేనండి మనందరం చెప్పే ఏబిఎస్. వీల్ లాకప్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. బ్రేక్ వెయ్యగానే చక్రాలు తిరగడం ఆగిపోయి రోడ్డుపై జారడం మొదలుపెడతాయి. అప్పుడు మనం స్టీరింగ్ ఎంత తిప్పినా కారు మన మాట వినదు. మంచుమీద జారుతున్న బండరాయిలాగా కారుపై మన కంట్రోల్ పూర్తిగా పోతుంది. దీన్ని నివారించడమే ఏబిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడే ఏబిఎస్ తన మ్యాజిక్ చూపిస్తుంది. చక్రం లాక్ అవ్వబోతోందని సెన్సార్లు గుర్తించిన వెంటనే కంప్యూటర్ రంగంలోకి దిగుతుంది. అది బ్రేక్ ప్రెషర్ను సెకనుకు 15 సార్లు తగ్గించి పెంచుతూ ఉంటుంది. మన కాళ్లతో ఇది చేయడం అసాధ్యం. ఈ వేగవంతమైన పల్సింగ్ చర్య వల్ల చక్రాలు జారకుండా గరిష్ట గ్రిప్తో తిరుగుతూనే ఉంటాయి. దీనివల్ల మనం స్టీరింగ్ తిప్పి ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. ఈబీడీని ఏబిఎస్కి ఒక స్మార్ట్ అసిస్టెంట్గా అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కార్లో ఒక్కరే ఉన్నప్పటికీ, 5గురు ప్రయాణిస్తున్నప్పటికీ బ్రేకింగ్ అవసరాలు వేరువేరుగా ఉంటాయి. కార్లోని బరువును బట్టి ముందు, వెనుక చక్రాల మధ్య బ్రేక్ బలాన్ని ఇది తెలివిగా పంచుతుంది. దీనివల్ల కారు అస్థిరంగా మారకుండా బ్రేకింగ్ మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. బ్రేక్ అసిస్ట్ అనేది మనల్ని మన నుంచే కాపాడే ఒక వ్యవస్థ. అత్యవసర పరిస్థితుల్లో భయంతో చాలామంది బ్రేక్ను పూర్తిగా నొక్కలేరని రీసెర్చ్లో తేలింది. ఈ సిస్టమ్ మనం పెడల్ను ఎంత వేగంగా నొక్కామో గమనిస్తుంది. అది పానిక్ స్టాప్ అని గుర్తిస్తే మనం పూర్తిగా నొక్కకపోయినా మన తరపున అదే పూర్తి బ్రేక్ శక్తిని ఉపయోగించి ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. చూశారు కదా, మన పాదం కింద ఉండే ఒక చిన్న పెడల్ వెనుక ఎంత పెద్ద కథ ఉందో. మెకానికల్ లివర్ల నుంచి తెలివైన కంప్యూటర్ల వరకు బ్రేకింగ్ టెక్నాలజీ ఎంతో ప్రయాణం చేసింది. మరి ఇప్పుడు కార్లు వాటంతట అవే డ్రైవింగ్ చేసుకునే సెల్ఫ్ డ్రైవింగ్ యుగంలోకి అడుగుపెడుతున్నాం. ఈ నేపథ్యంలో బ్రేకింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ.